విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాజీ సీఎం చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు లోకేష్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని, వారి డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు. అమ్మఒడి పథకంలో ఇచ్చే డబ్బు అయ్యబుడ్డికి వాడుతున్నారంటూ నోటికొచ్చిన విమర్శలు చేస్తున్నాడంటూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం తాగండి, ఆపై టీడీపీకే ఓటు వేయండి అంటూ మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. టీడీపీలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోందని, అందుకే ప్రజలను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి ఆదిమూలపు ఆరోపించారు. తిరుపతి ఓటర్లు ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారని, వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తికి 5 లక్షల మెజారిటీతో వస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. సమకూర్చామా లేదా అనేది చంద్రబాబు నాయుడు గారికి మేము సవాలు విధించాము. ఈ నియోజకవర్గంలోనే మేము చేపట్టినటువంటి 3 స్కూళ్ళు, ఈ 300 స్కూళ్ళు ఇప్పుడు మొదటి విడత, 2వ విడతలో మళ్ళీ తీసుకుంటున్నాం. అట్లా మొత్తంగా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి స్కూల్ను ఆధునీకరించి ఫోటోల ద్వారా ఏం అభివృద్ధి జరిగిందో మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికీ ఆయన స్కూళ్ళ మీద చర్చకు రండి అని చెప్తా ఉంటే దాన్ని కూడా విమర్శిస్తాం. ఈరోజు ఈ ఎన్నికల ప్రచారం మరియు ముగింపుకు వస్తున్న దశలో తెలుగుదేశం పార్టీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, బీజేపీతో కలిసినటువంటి జనసేన కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, అట్లాగే కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఏమీ చెప్పలేకపోయింది. ఒకరు చెప్పాలనుకుంటే చెప్పలేకపోయారు, చేయాలనుకుంటే చెప్పలేకపోయారు, ఒకరు చేసింది చెప్పలేకపోయారు, ఇంకోరేమో అసలు ఉనికి లేకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్నికల ప్రచారంలో కేవలం ఒకటే అంశం, జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఈ ఎన్నికల ప్రచారాన్ని ముందుకు ముగించి వాళ్ళు ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క రాష్ట్ర విభజన ఎందుకు చేయాల్సి వచ్చింది, రాష్ట్ర విభజన ద్వారా ఏ విధంగా నష్టపోయాం, రాష్ట్ర విభజన వల్ల ఏంటి జరిగిందని చెప్పిన పరిస్థితులు లేదు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ పార్లమెంట్ ఎన్నిక, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే 22 స్థానాలు లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రపతిలో అందించారు. ఈ ఒక్క స్థానం ద్వారా ఒక స్పష్టమైన తీర్పు దేశ ప్రజలకు మారనే ఆలోచనతో ఈరోజు తిరుపతి ఓటర్లు ఉన్నారు. రేపు మా అభ్యర్థి తిరుపతిలోకి వెళ్తే ఖచ్చితంగా ఎవరి గురుమూర్తిని చూసే విధంగా